నెయ్యిని ఇచ్చి సీజ్ చేశారు. కొన్ని ప్రసాద లాడులు కూడా సీజ్ చేశారని అశోక్ గజపతి ఫోటో పెట్టి వేశారు. సాక్షి పేపర్ కాదు వేసింది. అయినందులో అశోక్ గజపతి గారికి అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. గోవా గవర్నర్ గారు వచ్చి దీన్ని చూసి దీన్ని రాజీనామా చేయాలని అని అడుగుతున్నామా? అధికారుల బాధ్యత, అధికారులు చూడవలసిన బాధ్యత అది. అలాగే అన్నవరంలో మన జరిగింది ఒక 20 రోజుల కిందట, అన్నవరం ప్రసాదంలో. అది అధికారుల బాధ్యత. ఇంకోటి కానీ అందులో ఏది కలుషితం అవ్వలేదు. ఆధారం వచ్చి ఎన్డీబీ రిపోర్ట్ ప్రకారము, ఎన్డీఆర్ఏ రిపోర్ట్ ప్రకారము కోరుతున్నాను. ఓకేనా? దాని గురించి మిమ్మల్ని పిలిచాను. అదేంటి నేను చెప్తుంది అదే. నేను మళ్ళీ రాజకీయంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళడానికి లేదు. కానీ ప్రజల్లో విశ్వాసం పోయిందా, ప్రజల్లో విశ్వాసం ఉన్నది ప్రజలు చెప్తారు. 3 సంవత్సరాలు పోయిన తర్వాత, 3 సంవత్సరాలు పోయిన తర్వాత చెప్తారు. ఇవాళ సుప్రీంకోర్టు వచ్చి ఒక దర్యాప్తు సంస్థ వేసింది. దర్యాప్తు సంస్థ ఫైండింగ్ ఇచ్చింది. ఆ ఫైండింగ్లో ఏం చెప్పింది? ఏదైతే జంతువుల కొవ్వు ఉందనో, పంది కొవ్వు కానీ లేకపోతే ఇంకోటి కానీ అందులో ఏది కలుషితం అవ్వలేదు. ఆధారం వచ్చి ఎన్డీబీ రిపోర్ట్ ప్రకారము, ఎన్డీఆర్ఏ రిపోర్ట్ ప్రకారము ఈఓ కానీ జేఈఓ కానీ లేకపోతే ఇంకొక అధికారి కానీ జరిగింది. అది ముందు మీరు క్లారిఫై చేసుకోండి. లేకంటే ఎందుకు ఇది అంటే వాటికంటే మనం అతిథులమా? ఆ దర్యాప్తు సంస్థ కంటే మన అతిథులమా? అంటే మరి దర్యాప్తు సంస్థ ఎందుకు? మరి న్యాయస్థానాలు ఎందుకు? మరి సుప్రీంకోర్టు ఫైండింగ్లు ఎందుకు? అంతతో ముగించాలి. ఇంకో ఇష్యూ రాజకీయాలు చేయొచ్చు. దేవదేవుడి గురించి రాజకీయాలు ఏంటి? నీచమైన పని. అది నా బాధ. సరే, ఎవరికి ప్రజల్లో విశ్వాసం ఉందా లేదనేది చెప్తారు కదా. అప్పుడు 2 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు కదా ఉంది, చెప్తారు కదా. గాబరా ఎందుకు? చెప్పండి. నా ఒక్క విషయం చెప్తా. ఏ సంస్థకైనా సరే భూములు ఇవ్వడంలో అభ్యంతరం లేదు. ఏది ఆ సంస్థకు కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉండి ఆ సంస్థలో 10 మంది అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఆ సంస్థ నుంచి 10 మంది అభివృద్ధి చెందుతుండగా మానవాళులు పెంపొందిస్తే పర్లేదు. గీతం సంస్థ ప్రైవేట్ సంస్థ క్యాపిటేషన్ ఫీజు తీసుకుంటూ దోపిడీ చేస్తానని స్వయాన్న ఎంపీ గారు చెప్పారు. నేను చెప్పిన మాట కాదు. ఇప్పటికే గీతం సంస్థకు వచ్చి 78 ఎకరాలు వచ్చి ప్రభుత్వ భూమిని ఇచ్చారు. అది కాక 54 ఎకరాలు వచ్చి కబ్జా చేశామని ఆయనే చెప్పాడు. మా ఆధీనంలో ఉందని. ఎలాగుంటుందండి ఆధీనంలో? ఆధీనంలో ఉన్న భూమికి వచ్చి బోర్డులు పెట్టారు. ప్రభుత్వ బోర్డులు పెట్టారు. ఇది ప్రభుత్వ స్థలం అని. ఆ బోర్డును తొలగించి ఏ విధంగా దాన్ని చేస్తారని భూ కబ్జా కాదండి. ఏ రకంగా అక్కడ నిన్నగాక మొన్నే ఒక 6 నెలల లోపే పక్కన ఉన్న దాన్ని, ఆ కొండ పక్కన ఉన్న ల్యాండ్ వచ్చి ఆక్షన్ పెట్టింది ప్రభుత్వం కూడా. ఎకరం 70 కోట్ల రూపాయలకి ఆక్షన్లో పాడుకున్నారు. ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకున్నది. సుమారు 100 కోట్లు ఎకరం ఉన్న విలువ ఉన్న భూమి. అంటే సుమారు 5,000 కోట్ల భూమి. ఏ రకంగా
మీరే చెప్పండి, న్యాయమా చెప్పండి. మీ 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 టీవీలో చెప్పి మీ యాజమాన్యాలు చెప్పనండి ఇది ధర్మం అని చెప్పని. చెప్పండి. అంతకుముందు ఇవ్వకపోతే, అంతకుముందు సరిపోతే, లేదు ఒక కళాశాల పెట్టాలంటే ఇన్ని ఎకరాల స్థలం ఉండాలి, రూరల్ అయితే అర్బన్ అయితే ఉండాలి, అంత ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు ఏ రకంగా దోపిడీ చేస్తారు? అది నా ప్రశ్న. అందుకు మేము వచ్చి ఇది తప్పు అని చెప్పింది. మళ్ళీగా కొనుక్కోమనండి, ఆక్షన్లో వేయమనండి, ఆక్షన్స్ కొనుక్కోమనండి. ఇప్పుడే ఎవరో చెప్తున్నారు మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని డబ్బు లేక, వనరులు లేవో, ఆర్థిక పరిస్థితి బాగోలేక కాబట్టి అని పీపీ మోడల్లో ఇద్దామన్నారు. అప్పటికే సుమారు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కావాల్సిన డబ్బుకి లేవన్నారు. మరి 5,000 కోట్లు ఇస్తే అయిపోతాయి కదా ఇంకొక 7 మెడికల్ కాలేజీలు. అవునాక చెప్పండి, ఎందుకు పీపీ మోడల్లోకి వెళ్ళాలి? డబ్బు ఉంది కదా. ఎవరో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి దోపిడీ చేసి ఇస్తూ అక్కడ వచ్చి పీపీ మోడల్కి వెళ్తామంటే ఇదేం ధర్మం అండి? చెప్పండి. మేము లోకేష్ గారు తోడలుడా, లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది అల్లుడా? నేను మాట్లాడట్లేదే. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎటు నుంచి ఎటు కొబ్బరి పీచు దాకా ఆ పీచుతో భాగం. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కుటుంబ సభ్యులకు వచ్చి ఈ రకంగా దోచిపెట్టడం ధర్మమా? పీపీ మెడికల్ కాలేజీకి వచ్చి పీపీ మోడల్ వెళ్తామంటారు. ఇదేం ధర్మం చెప్పండి. ఏమన్నాడు? ఇప్పుడు ఎంతసేపు అయింది? ఏమని మాట్లాడాడు? ఏమని ఏది ఏం బూతులు అంటే ఏంటి? బూతులు ఏంటి? బూతులు తిడతారు ఎవరైనా? రాజకీయాల్లో బూతులు తిడతారండి? రాజకీయాల్లో బూతులు తిడతారండి? ఏమంటారు? ఇలాంటి అప్రచారకమైన కార్యక్రమం పెట్టి నా మీదకు దాడి చేస్తే ఇది మంచి సంప్రదాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కలకాలం ఉంటుందా అనే భాషలో మాట్లాడి ఉండొచ్చు. దానికి వచ్చి ఇంటి మీద వెళ్ళి కొడతారా? ప్రజాస్వామ్య చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? ఏమంటారండి? అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వింటారా? బుద్ధులు మాట్లాడుతూ ఉన్నాయి కదా, కేసులు పెట్టడానికి మీ చేతిలో చట్టాలు ఉన్నాయి లేకపోయినా పెట్టేస్తుంటారు కదా. ఒక కంప్లైంట్ ఇచ్చి దాని చట్టానికి వచ్చి చేతితో తీసుకుని వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారా? ఏంటి ఇంతకుముందు పటాభి ఏం మాట్లాడి ఇంతకుముందు మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి సైకో అన్నప్పుడు ఎవరు అరెస్ట్ చేశారు? ఏది అరెస్ట్ చేశారు అండి? అని మీ పార్టీ తరఫున వివరణ రావాలి కదా, తప్పని రావాలి కదా, కాదా? నేను తిట్టిన దాన్ని కానీ కొట్టిన దాన్ని కానీ దేన్ని సమర్థించను. నేను దేన్ని కూడా సమర్థించను. సమన్వయం పాటించుకోవాలి, అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. చట్టాన్ని పోయి నా ఇష్టం రాజ్యాంగం నడిపిస్తానంటే అది కలకాలం చల్లదు. అది చెప్తుంది.